నమస్తే వాళ్ళ ఎరికే కదా నేను మీ 690 పాపనని ఇవాళ సుతం కొత్త కొత్త ముచ్చట్లు పట్టుకొని మీ ముంగడికి వచ్చిన మళ్ళీ గయ్యేందో పాలు చక్కగా వెతుకుతాం పాండ్రి. ఇగోనుల్లా మీకు గమ్మతైన ముచ్చట పట్టుకొచ్చినుల్లా ఏందని అని అనుకుంటున్నారుల్లా కోతి గురించే నువ్వు కోతి అనగా నవ్వొచ్చినాదుల్లా ఈ ముచ్చరించే మీరు కూడా గట్టిగా నవ్వుతారుల్లా. ఇక ఈ ముచ్చట ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బృందావనంలో జరిగిందుల్లా. ఏం తక్కువ ₹1,00,000 ఫోన్ ఎత్తుకపోయిందుళ్ళు. ఇక అటుగొట్టి ఇటుగొట్టి ఓ మజావాటిలు పైకి వేస్తే ఇక ఫోన్ కిందికి వేసిందుల్లా. ఇక అదేందో మరి మీరు కూడా పాలు చూడుండ్రి. ఇగోనుల్లా మనం అయ్యో పాపం అంటే 6 నెలల పాపం మనకే చుట్టుకుంటుంది అని ఊగనే అనలేదుల్లా పెద్దలు. పాపం ఓ అవ్వ నుసుకులో లేచి ఇంటి ముంగట కల్లాపి చల్లి ముగ్గేస్తుంటే అమ్మ గిన్ని నీళ్ళున్నాయా అనే ఉంటే ఇస్తారా అని బాటిల్ పట్టుకొని అడిగిండాట. పాపం అని నీళ్ళు తేపోతే అదును చూసి అవ్వ మెడలో ఉన్న గొలుసును తెంపుకొని పోయిండుల్లా. అందుకనే ఇది కలియుగం అంటారుల్లా. ఇగోనుల్లా ఇంకా అస్సలు ముచ్చడికి చక్కగా అసనుల్లా. ఒకప్పుడు ఏదైనా ఆపద వచ్చిందంటే అన్నలు వచ్చేటోళ్ళు కదుల్లా. అట్లాంటిది ఇంకా ప్రజాపాలన వచ్చినాక అన్నలల్లా కొంతమంది పోలీసు వాళ్ళ కాడికి వచ్చి లొంగిపోయిర్రుల్లా. ఇంకా జనజీవన స్రవంతిలో బతకనికి పోలీసు వాళ్ళు కూడా 19 మందికి ఒక్కొక్కరికి ₹25,000 చొప్పున ఇచ్చిర్రుల్లా. ఈ ముచ్చటంతా ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లా ఎస్పీ జితేందర్ కుమార్ సారు చెప్పుకొచ్చిండుల్లా. नक्सल विरोधी लगातार नक्सल विरोधी अभियानों में तेजी आई है, उसके साथ साथ नए कैंप स्थापित किए जा रहे हैं। इसी तारतम्य में आज बीजापुर पुलिस और सीआरपीएफ के समक्ष टोटल 19 माओवादियों ने आत्मसमर्पण किया है, जिसमें पीएलजे बटालियन नंबर 1 के 2 माओवादी जो 8-8 लाख के इनामी थे उन्होंने आत्मसमर्पण किया है। इसके साथ साथ में एओबी डिवीजन के भी प्लाटून के सदस्य, इसके अलावा एक एसीएम और मिलिशिया प्लाटून कमांडर, DAKMS अध्यक्ष, जनताना सरकार अध्यक्ष, मिलिशिया के सदस्य इसमें सरेंडर किए हैं। इसमें एक खासियत ये है कि इसमें आप धीरे से, जैसे आपने देखा था कि पिछले आत्मसमर्पण में एडस मेटा के आरपीसी के सारे सदस्यों ने आत्मसमर्पण किया था, उसी प्रकार इस बार मारूड बागा के आरपीसी सदस्यों ने भी पूरा आत्मसमर्पण किया है। तो जिस हिसाब से दबाव बढ़ रहा है लगातार, जो सरकार की जो विकासोन्मुखी जो योजनाएं हैं वो लोगों तक पहुंच रही है, तो लोगों का मोह भंग हो रहा है, नक्सलियों का मोह भंग हो रहा है और वो आत्मसमर्पण कर रहे हैं। तो इसी तारतम्य में आज 29 लाख के 19 जो नक्सली हैं उन्होंने आत्मसमर्पण किया है। आगे के लिए मैं सीआरपीएफ डीआईजी श्री नेगी सर से अनुरोध कर ఇగోనుల్లా మొన్న ఆదివారం పొద్దు నేను ఒక కాడికి పోయినుల్లా. ఏడికి పోయినాను అనుకుంటున్నారుల్లా, ఎడ్ల పంజాలకు పోయినకుళ్ళు. అబ్బబ్బబ్బబ్బబ్బ ఏమన్నా చేసి రానుల్లా. అసలు చిన్న సన చేయలేదుల్లా. ఒక్కో ఎద్దు నందిలాగున్నాయుల్లా. బండను గుంతుంటే నాకైతే కళ్ళు బయర్లు గమినాయి పూరి. ఈ జాతర ఉప్పునుంతల మండలం మహబూబ్నగర్ జిల్లా మామిళ్ళపల్లి ఊళ్ళే జరిగిందుల్లా.
గదేందో మరి మీరు కూడా ఓ పాలు చూడాలి కదా. ఇక అందుకనే పట్టుకొచ్చినాం. ఇక మరి చూడుర్రి. ఇక చూసి ఇక ఎడ్ల కాడికి అయితే వచ్చినాం. ఇక బండలు అయితే కట్టిర్రు. ఇక గుంజుకపోనిక అయితే సులువు చేస్తున్నారు. ఇక మరి ఎమ్మెల్యే సార్ కూడా ఇక చూడరు సుమి. ఇక ఎమ్మెల్యే సార్ అయితే సులువు చేస్తున్నాడు. ఇక మరి ఇక ఎమ్మెల్యే సార్ అయితే సులువు చేసిండు. ఇక చిన్న సారే కాబోస్తుంది. ఇక ఎందుకంటే ఇక ఎడ్లను చూస్తే మాత్రం ఇప్పటికే 100 పంజాలు గెలిచినాయి ఆట. ఇక మరి ఇప్పుడు ఎట్లా గెలుస్తావు చూడాలి. మరి ఇక ఏ ఎద్దులు గెలుస్తాయి, ఇక ఏ ఊరు గెలుస్తుంది అనేది ఏ ముంగడి పోవాల్సి. ఇక మరి అదే ఇక శుద్ధం చాలా చేస్తున్నారు. ఇక మరి ఇక్కడనైతే 1000 మంది అయితే వచ్చి ఇక ఎడ్ల పంజాలు చూడనీకైతే మస్తు మంది ఉన్నారు. చిన్నతనం ఇక ఇప్పుడు ఎడ్ల పంజాలు అంటే పొరగాళ్ళు అయితే బాగానే ఊరికొచ్చేది. కానీ ఇక ఇట్లాంటి ముసలావాళ్ళు కూడా వచ్చి చూస్తున్నారు అంటే ఎడ్ల పంజాలకి. ఇక ఎంత కావస్తున్నట్టు చూడండి చూవి. ఇక చిన్న సరగా అయితే లేదు. జనం అయితే ఆడోళ్ళు, మగోళ్ళు, చిన్నోళ్ళు, పెద్దోళ్ళు, పచ్చోళ్ళు ఇన్నే ఉన్నారు. ఇక చిన్న సన్నారు. ఐస్ క్రీమ్ బాటి మీద కూడా కూర్చున్నాడు ఇక పొరగాడు. సుమి ఎట్లా చేస్తున్నారు అంటే ఇక ఎడ్లు ఆగేటట్టు లేదు. బుసలు కొడుతున్నాయి ఎడ్లు మాత్రం. బుసలు కొడుతున్నాయి. ఇక చూడాలి మరి ఇక ఏ తీరులా పోతాయో, ఇక ఎట్లా తీసుకుపోతారు అని ఇక ఇప్పుడు మీకు అందరికి చూపిస్తా సుమ్మి. ఇక కొబ్బరికాయ అయితే వచ్చిర్రు, బొట్లు వెచ్చిర్రు, ఇక దండం పెట్టుకుంటారు. ఇక చిన్న సన్న బొట్లు గారు ఎట్లు ఆయన ఇక ఆకుండా ఉరుకుతున్నాయి. ఇక ఆయన రాయను మాత్రం లేబటి ఎత్తేసుకుంటా పోతున్నాయి సుమి. ఇక చిన్న సన్న మాత్రం జరుగుతలేవు వాళ్ళ. ఇక ఎడ్లని అమ్మ గింత బలంగా ఉంటాయని కూడా నాకైతే ఇప్పుడే అనిపిస్తుంది సుమి. ఇక ఎందుకంటే ఇక మనం మామూలుగా 1-2 రాళ్ళు ఎత్తుకుంటే గడ్డి మోపులు కడితేనే బండ్లు ఈ ఎడ్లు అయితే బండ్లు గుంజలేవు. ఇక అట్లాంటిది ఎన్ని దాదాపు 500-600 కిలోల బండ్లు ఉంటున్నాయి ఆ బండ. చిన్న సన్న వదిలే ఊళ్ళ ఇక ఎడ్లు మాత్రం దమ్ము పోయకుండా మాత్రం తీసుకొస్తున్నాయి. మళ్ళీ ఎంత దాన్ని లేపి కొట్టుకొస్తున్నాయి కానీ ఇక నాకైతే ఇదే మొదటిసారి సుమి ఇక ఎట్లా పంజాలు చూడటం. నా చిన్నతనాన్నే ఆడికిడి చాలా మంది పోయేది కానీ ఇక ఇదేందో నాకైతే ఇయ్యాలనే చూస్తున్నా. కానీ నాకైతే అమ్మో ఆ బండను చూస్తే ఈ ఎట్లని చూస్తే నేను సగం గుండి అవుతుందిరా. అయ్యా ఆ బండ మీద మనిషిని పెట్టి మనిషి కూడా అట్లా గుంజుకపోతుంటే ఇక మామూలు వచ్చాడు అనులా. ఓయమ్మని ఒక్క జతగా 20 నిమిషాలు ఇవ్వసువి. ఇక ఒక్క జత ఆట 20 నిమిషాలు ఆట. 20 నిమిషాలు ఆగకుండా ఎట్లా జరుగుతాయి అనేది, ఎన్నిసార్లు జరుగుతాయి అనేది తెలుస్తా ఆట. ఇక అప్పుడు మనం ఇక దాన్ని వచ్చిగా పైదులు కేటాయిస్తారు అన్నట్టు. ఇక వామ్మ ఓరు దేవుడా, ఓరు నాయన లేపి కొడుతున్నాయిరా నాయన ఎడ్లు మాత్రం. చిన్న సన్నగా లేవురా నాయన. 500-600 కిలోలు ఉంటాటుంది ఆ బండ. చిన్న సన్నగా లేదు. ఇక కానీ ఇక మళ్ళీ ఎట్లా గుంజుకపోతున్నాయి అంటే చిన్న సన్నగా గుంజుకపోతలేవు సుమి. మేము వీడియోలు తీసుకోవాలి. 69 ఇదే కళ్యాణానికి మా వాళ్ళు వచ్చారు. వచ్చే లైవ్ పెడితే ఇప్పుడు దాదాపు 30-40 మందిని చూసి తీసుకోవే అడ్రస్ గిట్లా కనుక్కొని మంచిగా ఛానల్ వచ్చేటట్టు ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్ ఎవరెవరు వాళ్ళ పేర్లు గీళ్ళు ఫస్ట్ ఓనర్స్ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళని కలుపు. ఏం గౌడు తీసుకురాదు. ఓయమ్మనే చిన్న సనగలు ఎవరా నాయన.
అబ్బా చిన్న సన్న ఉరుకుతలేవురా నాయన. ఈ ఎక్కడి ఎట్లో ఏం కాదో నాకు తెలియదు కానీ నోరు తడుపు ఎందుకు తడుపుతున్నా ఇంక జర దమ్ములు పోయకుండా ఇక ఇబ్బంది ఇక ఎట్లా కూడా ఇబ్బంది కలగొద్దని అయితే ఇక నీళ్ళు పోసి దమ్ము తడుపు దాని ఒళ్ళును కూడా ఎట్లా తడుపుతున్నా చూడు. ఎందుకంటే ఇక బరువుకి అనేది ఆవేశం చాలా ఎక్కువ వస్తుంది అనమాట. ఇక ఎక్కువ వస్తుంది కాబట్టి ఇక కోపాన్ని చల్లాల్సనిక నీళ్ళని పోస్తారు. ఇక చిన్నసన్నగా పోసలేదు అమ్మ, చిన్నసన్నగా పోతలేవురా నాయన. ఈ ఎక్కడెట్లో మాత్రం నాకు తెలియదు కానీ ఇక ఇది మాత్రం చిన్నసన్న చేస్తలేరు పూర్రి. ఇక చూస్తే మంచిగా పులులు లెక్క చూపించినా కూడా ఎమ్మడ ఇట్లా లేపుకొని అట్లా ఉరుకుతున్నాయి కదా నాయన. కొడక దమ్మగాల అమ్మని తల్లి చిన్న సన్న ఊరుకుడు ఉరుకుతున్నాయి. అమ్మ ఇక చిన్న రాయిని ఎత్తుకపోయినట్టు ఎత్తుకపోతున్నాయి ఎడ్లు మాత్రం. ఇక వీటికి ఎంత బలం ఉందో ఏం పెట్టి తినిపిస్తురో, గడ్డే పెడుతురో లేకపోతే అన్నమే పెడుతురో నాకైతే తెలియస్తుంది. ఇక మామూలుగా ఎడ్లు గడ్డి తిన్న ఎడ్లు మాత్రమే నీ ఒక ఎట్లా గడ్డి మోపుల పైన మోయాలంటేనే నానా అవస్థలు పడుతుంటాయి. ఇక మరి వీటికి ఏం పెడుతురో ఏమో నాకు తెలియదు కానీ ఇక చిన్న సన్నగా గుంజుతలేదు. ఇక వస్తున్నాయి రా లక్ష్మీ దేవాలయం ఓయమ్మని ఓయ్ అబ్బా చిన్న సన్న ఊరికి వస్తలేవురా నాయన. ఊరి దేవుడా ఊరి నాయన నీ తల్లి ఇట్లా వేసుకొని అట్లా ఉరుకుతున్నాయి కదా ఆయన. ఈ ఏ ఊరి ఎట్లో ఎక్కడి నుంచి వచ్చినాయో నాకు తెలియదు కానీ ఏమో బుస్ అంటే బుస్ అంటున్నారు ఆయన. చూసిరు కదా ఇవాళ కొత్త ముచ్చట్లు. మళ్ళీ రేపు కొత్త ముచ్చట్లు పట్టుకొని మీ ముంగడికి వస్తా. అప్పటి వరకు చూస్తూనే క్రమం తప్పకుండా 6 9 TV.